నగరం నిద్రపోతున్న వేళ అక్కడ మరో స్వర్గం కళ్ళు తెరుస్తుంది. అలిసిపోయిన వేళ అక్కడ మరో లోకం ఒళ్ళు విరుచుకుంటుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ పరిసరాల్లో మరో ప్రపంచం వెర్రెత్తి ఆడుతుంది. లేజర్ కాంతుల డీజే మోతతో టెకీలా కొకైన్తో పెనవేసుకుంటుంది. జడలు విప్పి ఆడుతున్న పబ్బుల్లో అంతులేని గబ్బు. బట్ అక్కడితో ఆగిపోలేదు. పబ్బుకు వెళ్లే వాళ్ల లిస్ట్ అంతా పోలీసుల జేబులో ఉంది. లోపల యాక్టివిటీ మొత్తం స్టేషన్ సిస్టంలో అప్డేట్ అవుతోంది. మిమ్మల్ని మూడో కన్ను చూస్తోంది. పబ్ కాన్సెప్ట్ మారింది. పబ్బు గబ్బు లేచింది. స్వరం డ్రగ్స్ మయం. అయితే కొకైన్ లేదంటే యాంఫెటమైన్. గుంజితే స్వర్గం కనిపించాలి. పీలిస్తే మెదడులో లావా ఎగజిమ్మాలి. హైదరాబాద్ రాత్రికి పగలుకు తేడా తెలియనీయని ఒక మహానగరం. ఈ మెట్రోపాలిటన్ సిటీలో మసక మసక దారుల్లో మాపటేల కలుసుకునే జంటలు ఎన్నో. మల్లెతోటలో విహరిస్తున్నట్టుగా జాస్మిన్ ఫ్లేవర్ ఇన్నర్ ఫ్రేగ్రెన్స్ గుబాళిస్తుంటుంది. ఆ లాంజ్లో మనసైనది దొరుకుతుంది. ఆ రాత్రి మత్తులో జోగుతుంది. తెల్లవార్లు ఆ కిక్ రోడ్ల మీదకెక్కి ఆడిస్తుంది. చెడ్డీల్లాంటి మిడ్డీలేసుకుని రాత్రి 9 అయిందంటే చాలు చలో పబ్ అంటూ చెక్కేస్తారు. పబ్ సంపన్న వర్గాల కల్చర్లో ఇప్పుడొక కంపల్షన్. నగరం నిద్రపోతున్న వేళ అక్కడ మరో స్వర్గం కళ్ళు తెరుస్తుంది. నగరం అలిసిపోయిన వేళ అక్కడ మరో లోకం ఒళ్ళు విరుచుకుంటుంది. దుర్గం చెరువు అవతల మరో ప్రపంచం వెర్రెత్తి ఆడుతుంది. లాంజ్లో ఒక యాపిల్ జ్యూస్ ఐరిష్ విస్కీలో బ్లెండ్ అవుతుంది. లేజర్ కాంతుల డీజే మోతతో ఒక టెకీలా మరో కొకైన్తో పెనవేసుకుంటుంది. జడలు విప్పి ఆడుతున్న పబ్బుల్లో ఎడతెగని ఒక వాంఛ సలసల కాగుతుంటుంది. గంజాయి ధూపమెత్తుతుంది. హుక్కా పొగ వలయాలు వలయాలుగా చుట్టేస్తుంది. మత్తు ఆవహిస్తుంది. డ్రగ్ నరాల్లో నిప్పు పెడుతుంది. మెదడు మొద్దుబారుతుంది. మనసు కట్టు తప్పుతుంది. సిక్స్త్ సెన్స్ గతి తప్పుతుంది. ఒంట్లో కుంపట్లు రొగులుతుంటాయి. ఫనా ఫనా మస్తీ మెహజీనా. అక్కడ ప్రతి దేహం ఒక నీలి ముసుగు ధరిస్తుంది. బుస్సున పొంగిన బీరు నురగా చేదుగా పెదాల మీద ముద్ర వేస్తుంది. సింగిల్ మాల్ట్ విస్కీ జంటగా గొంతు దిగుతుంటుంది. రా కొట్టిన ఒక పెగ్ మెదడు పొరల్ని తట్టి లేపుతుంది. రిలాక్స్డ్ వైబ్లో ఒక చిల్లింగ్ హ్యాంగ్అవుట్. ఆఫీస్ లాగౌట్. పబ్ లాగిన్. తర్వాత లాకిన్. మోచేతికి అమ్మాయి లాకింగ్. హిప్ హాప్ హుర్రే. సాఫ్ట్ లైటింగ్. పీస్ఫుల్ మ్యూజిక్ తో మొదలైన ఆ రాత్రి డిస్క్ జాకీ చేతుల మీదుగా 100 డెసిబెళ్లకు పాకుతుంది. 6 అంకెల సాఫ్ట్వేర్ కొలువులు. వీకెండ్ సరదాలు. ఇంకేముంది? పబ్బులు వాళ్ల కోసమే. ఆఫర్లు ఇస్తూ రమ్మని ఊరిస్తుంటాయి. తోడు లేదని బెంగపడుకు అని ఊరడిస్తుంటాయి. హ్యాపీ అవర్స్ పేరుతో కాలేజీ పిల్లలను కూడా తాగుడుకు బానిస చేస్తుంటాయి. అమ్మాయిలు అబ్బాయిలను ఆహ్వానించడానికి పబ్లలో నయా ట్రెండ్ నడుస్తోంది. అబ్బాయిలను తీసుకుని వెళ్లే అమ్మాయిలకు మందుతో పాటు ఫుడ్ ఫ్రీ. అబ్బాయిలు మరొక అబ్బాయిని తీసుకొస్తే ఒకరికి మందు ఫ్రీ అంటూ బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. కాలేజీ స్టూడెంట్స్ తో పాటు సంపన్న వర్గాలను అట్రాక్ట్ చేస్తున్నారు పబ్ల నిర్వాహకులు. కాలేజీ కుర్రాళ్లకు ఆఫర్స్ ఉన్నాయి. మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు స్టూడెంట్స్ కి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తూ ఆహ్వానం పలుకుతున్నాయి. ఇంకెక్కడి చదువు, కాలేజీ బంక్ కొట్టి పబ్బుల్లో దూరుతున్నారు. మధ్యాహ్నం కొన్ని ఆఫర్లు పెట్టడము, ఆ లిక్కర్ కానీ తక్కువ రేటుకి అమ్మడం కానీ, ఫుడ్ వ్యవస్థ కానీ తక్కువ ఇవ్వడం ఆఫర్ వల్ల ఈ చదువుకునే విద్యార్థులు అక్కడికి వెళ్ళి తాగాక వాళ్ళు ఏం చేస్తుండ్రో ఈ డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లకు అలవాటు పడి ఇంట్లో చెప్పకుండా కాలేజీ రూమ్ కొట్టేసి పబ్బులకు వెళ్ళి ఈ గంజాయి తాగడం వల్ల సమాజానికి చెడు పేరు వస్తుంది. ఫస్ట్ డేటింగ్ అడ్డా పబ్. కళ్ళు కళ్ళు ప్లస్ ఒక లైట్ టచ్తో అప్రోచ్ మారుతుంది. ఫెమిలియర్ ఫేస్లన్నీ అక్కడ కనిపిస్తుంటాయి. వెల్కమ్ స్టాఫ్ నులివెచ్చటి స్వాగతం పలుకుతుంది. ఇదొక సోషల్ ఫినామినా. లగ్జూరియస్ లాంజ్ ఏరియాలు ఇంకా నెక్స్ట్ లెవెల్. డెకరేషన్ నుంచి అంబియన్స్ వరకు అదో మాయా ప్రపంచం. ప్రీమియం రిఫ్రెష్మెంట్ ఆప్షన్లో డ్రగ్ ఒక సీక్రెట్ టాస్క్. అదొక రగిలిపోయే మొగలిపొద. సింగిల్ మాల్ట్ మెల్లిగా కాక్టైల్ అవుతుంది. తర్వాత మాక్టైల్ అవుతుంది. ఎక్స్క్లూజివ్ యాక్సెస్ పాయింట్స్ లో థీమ్ మారుతుంది. దమ్ మారో దమ్ పాట చిక్కబడుతుంది. ప్రైవసీలో అష్యూరెన్స్ కనిపిస్తుంది. విఐపి స్పేస్ ట్రీట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ రిలాక్సేషన్ జోన్లో అన్ని సర్వీసులు అందుబాటులో ఉంటాయి, ఇంక్లూడింగ్ డ్రగ్స్. అవసరమైతే ఇంకేమైనా. కొన్ని ఈ పబ్స్ కూడా ఏం చేస్తున్నాయి అంటే రైట్స్ అవుతున్నాయి కాబట్టి డ్రగ్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ పెడతలేరు.
బయటికి తెచ్చుకొని చిన్న ప్లేస్ ఏదో ప్రైవేట్గా పైన సపరేట్ రూమ్ ఇచ్చి వాళ్ళకి అలవాటు పెట్టిస్తున్నారు. ఇవి చూస్తున్నాను ఈ లాస్ట్ 6 months నుంచి కూడా కేసెస్ ఇవన్నీ. చిత్తుగా తాగడం, మత్తుగా ఊగడం నయా ట్రెండ్ ఇదే. ఎప్పుడో చుట్టాలొచ్చినప్పుడో, మనసు బాలేనప్పుడో అకేషనల్ గా పుచ్చుకునే తీర్థం, ఆ సందర్భం కాలక్రమంలో మారిపోయాయి. జనం ఎప్పుడో ఆ స్టేజ్ దాటేశారు. సిగరెట్ క్వైట్ కామన్. ఇప్పుడంతా డ్రగ్స్ జమానా. అయితే కొకేన్, లేదంటే యాంఫిటమైన్. గుంజితే నా సామిరంగా 7th హెవెన్ కనిపించాలి. పీలిస్తే మెదడులో ఒక రకమైన అగ్నిపర్వతం బద్దలై లావా ఎగజిమ్మాలి. ఆ డ్రగ్ నరానరాల్లో విస్ఫోటనం చెందాలి. అలా సరదాగా నాలుక కొసన అంటిన పెగ్ ఒళ్లంతా పాకాలి. హ్యాబిట్స్ పెట్టి లేకున్నా ఇఫ్ దే హ్యావింగ్ కూల్ డ్రింక్స్ ఏదో నార్మల్గా కూడా ఏదైనా బేసిక్ ఫుడ్స్ తీసుకున్నా కూడా వీళ్ళకి చిన్న చూపు చూడడము, అంటే అవి తీసుకుంటేనే ఆల్కహాల్, కొకాయిన్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళే కొంచెం పాష్. వీళ్ళు సర్కిల్స్ ఉంటాయి, సర్కిల్ మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ బయట యూత్ అనుకుంటున్నారు కానీ ఇట్స్ డేంజరస్ టు యువర్ హెల్త్. పెద్ద బిల్డింగ్, టాప్ ఫ్లోర్ లో పబ్, డీజే శబ్దాలు తప్ప, లేజర్ లైట్లు తప్ప ఏం కనపడదు, ఏం వినపడదు. లోపలికెళితే కాని అసలు విషయం తెలియదు. ఇక్కడో పబ్బుందని, అలా అని లోపలికెళదామని ఎగేసుకుని వెళితే రానివ్వరు. అడ్వాన్స్ బుకింగ్ ఉండాలి. పక్కన అమ్మాయి కంపల్సరీ. అంతకు మించి మీ వాలెట్ నిండా కార్డులైనా ఉండాలి, కరెన్సీ అయినా నిండాలి. పబ్బుకో రేటు. కొన్ని పబ్బుల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే కాని పాస్ దొరకదు. కొన్ని ఆ ఛాన్స్ కూడా ఇవ్వవు. 1000 రూపాయలు పోసినా పాస్ దొరకని పబ్బులు కూడా ఉన్నాయి. సెలబ్రిటీలు, బిగ్ షాట్స్ పిల్లలు, సినీ రాజకీయ ప్రముఖులు వెళ్లే పబ్బులు ఇందులో ప్రత్యేకం. అలాంటి వాటిల్లోకి హోదా, పలుకుబడి, ఇమేజ్ ఉంటే తప్ప ఎంట్రీ దొరకడం కష్టం. ఆఫ్టర్ 9 పబ్ పేరుకు తగ్గట్టే రాత్రి 9 దాటితే న్యూసెన్స్ అంతా ఇంత కాదు. అర్ధరాత్రి 2, 3 అవుతున్నా పబ్ పరిసరాల్లో రచ్చరచ్చుంటుంది. రోడ్డుకు అడ్డంగా అమ్మాయిలు హంగామా చేస్తుంటారు. వాళ్లంతా పబ్బకొచ్చిన లేడీ కస్టమర్లనుకుంటే పొరపాటే. పబ్ అరేంజ్ చేసిన యువతులు. పబ్బెందుకు అమ్మాయిలను అరేంజ్ చేసిందనుకుంటున్నారా? ఇదే ఆఫ్టర్ 9 పబ్లో నడిచే గలీజ్ దందా. ఈ పబ్బుపై ఇప్పటికే పలుమార్లు కేసులు నమోదయ్యాయి. అయినా తీరు మారలేదు. అర్ధరాత్రి దాటినా పబ్ నడపడం, పెద్ద పెద్ద శబ్దాలతో సమయం దాటినా డీజేతో హోరెత్తించడం, రాత్రి 2, 3 గంటలకు కూడా లిక్కర్ అమ్మకాలు, రోడ్డుపై మందుబాబుల న్యూసెన్స్. ఇలా కేసులు నమోదై మూతపడింది. కానీ తిరిగి అనుమతి తెచ్చుకున్న తర్వాత తీరు మారుతుందనుకుంటే పబ్ పేరు మార్చి మునుపటి కంటే దిగజారిపోయింది పబ్బు యాజమాన్యం. పబ్బుకొచ్చే కస్టమర్లకు యువతలను ఎరగా వేస్తుంటారు పబ్ నిర్వాహకులు. మందు కొడదామని వచ్చిన కస్టమర్లకు అందమైన యువతలతో వలవేస్తారు. కస్టమర్లతో తీయగా మాట్లాడించి ముగ్గులోకి దింపుతారు. ఒక్కో యువతికి ఒక్కో రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ యువతితో ఎలాంటి రొమాన్స్ అయినా చేసుకోవచ్చు. కావాలనుకుంటే మరికొంత చెల్లించి అమ్మాయిని బయటకు కూడా తీసుకెళ్లొచ్చు. ఆఫ్టర్ 9 పబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి ఏకంగా 30 మంది యువతులను రెస్క్యూ చేశారు. వీళ్లంతా వేరే వేరే రాష్ట్రాలకు చెందిన యువతులు. పబ్లో సెమీ నూడ్ డాన్సులు చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరుతో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువతులను హైదరాబాద్ రప్పించి పబ్లో స్టాఫ్గా నియమించుకుని వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు.